ఏ హాయ్ హలో నమస్తే గాయస్. సారీ చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక, అరౌండ్ 3 months అవుతుందేమో. అండ్ రైడ్ అయిపోయిన తర్వాత నాకు వీడియో ఏదేదో పెట్టడం ఎందుకు అంటే లైక్ మన రైడ్దే ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నా. అండ్ ఇంకా ఇంట్లోవి అవి ఇవి పర్సనల్వి లైక్ ఏం చేస్తున్నా ఏం తింటున్నా ఇక అంతా జనరల్గా చేసేది కదా, అదంతా ఎందుకు పెట్టడము. అండ్ రైడ్ ఒకటే పెడదామనే ఒక ఉద్దేశంతో అయితే ఆగిపోయినా. సో నాకు తెలియదు మీరు ఎలా అనుకుంటున్నారో, బట్ నాగిరెడ్డి ఫౌండేషన్ అదే ఆర్గనైజేషన్ నుండి అయితే ఒక మీటప్ అయితే అరేంజ్ చేసిర్రు వీళ్ళు హైదరాబాద్లో కేపీహెచ్బి దగ్గర. సో అంటే చాలా రోజులు చూశాను కానీ దొరకలేదు ప్లేసు, దానికోసం ఇంకా డిలే అయిపోయింది. బట్ వీళ్ళందరినీ కలవడం అయితే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంకా వీడియో నేను తీయలేను కాబట్టి ఎవరెవరు కవర్ అయ్యారో కవర్ అవ్వలేదో నాకు తెలియదు. ఎవరైనా కవర్ కాకుంటే సారీ. బట్ నా సైకిల్ ఇట్లా తీసుకొచ్చి అన్ని మన చిట్టిని అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. పెట్టి ఇది ఫిబ్రవరిలో జరిగింది. సో పెట్టేసి అన్నీ అయితే ఆర్గనైజ్ చేసి అయితే పెట్టిన. అండ్ నెక్స్ట్ రైడ్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నా. అండ్ కూర్చున్న తర్వాత నేను ఇక్కడ మొత్తం ఈ వీడియోలో మీరు మొత్తం చూస్తే వివిధ రకాల మనుషులను అయితే కలిసిన. అండ్ వాళ్ళందరూ మనల్ని ఫాలో అవుతున్నారు అండ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అట్లనే బగీని కూడా తీసుకుపోయినా చాలా క్వశ్చన్స్ అడిగారు. అంటే నేను 4 years నుండి నేను ఏదైతే రైడ్ చేస్తున్నానో ఆ రైడ్ అంతా వీళ్ళు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. సో ఫ్రమ్ ద డే ఫస్ట్ అక్కడ నుండి హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుండి గోవా, లదాఖ్ అండ్ హైదరాబాద్ టు చైనా బార్డర్ విత్ బగీరా. ఇగో నా చేతులు ఉన్నాడు కదా వాడు, వానితో చేసిన రైడ్. ఇదంతా చూసినప్పుడు అయితే రియల్గా అవన్నీ గుర్తుపెట్టుకున్నాను. క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది చెప్పాలంటే. అంటే ఈ మధ్యలో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ అంతకుముందు మాత్రం బగీ అనేటోడు. తర్వాత నేను రైడ్ చేసిన తర్వాత చార్లీ అనే సినిమా వచ్చింది, కోసం పోయినట్టే ఉంటుంది. సో దట్ నాది అలాంటి జర్నీ కాదు. ఈ 6 continents అయితే రైడ్ చేయాలి. ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాలలో ఏషియా, ఆస్ట్రేలియా 2 continents అయితే మనం టచ్ చేసాము. ఏషియా కూడా పూర్తిగా చేయలేదు, ఆస్ట్రేలియా కూడా పూర్తిగా చేయలేదు. ఎందుకంటే అరౌండ్ ఆస్ట్రేలియా చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఇచ్చిన 3 months వీసాలో నాకు అది 3000 kilometers వరకు మాత్రమే ఆగిపోయింది. సో కాబట్టి ఇప్పుడు అరౌండ్ ఆస్ట్రేలియా మళ్ళీ నేను వెళ్తాను. బట్ అప్పటి వరకు ఇప్పుడు నేను ఏషియన్ కంట్రీస్లో హాఫ్ ఆఫ్ ది కంట్రీస్ మ్యాక్సిమం కవర్ చేశాను. మిగతా ఆఫ్ కంట్రీస్ ఇప్పుడు యూరోప్కి వెళ్ళబోతున్నాను. అంటే ఇండియా నుండి ఇంగ్లాండ్ వరకు సైకిల్ పైన 22 కంట్రీస్ దాటుకుంటూ వెళ్ళాలి మధ్యలో. కానీ నేను మొత్తం యూరోపియన్ కంట్రీస్ 27 అవి కూడా కవర్ చేసి, ఇక్కడ ఏషియన్, మిడిల్ ఈస్ట్, ఏషియా, ఖతార్ ఇవన్నీ ఉంటాయి కదా, సౌదీ కంట్రీస్, అది కవర్ చేస్తూ టర్కీ మీదుగా యూరోప్లోకి ఎంటర్ అయిపోయి అదే రైడ్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నా. సో ఒక 5 kgs తగ్గాలి అండ్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ రైడ్ వచ్చేసి బ్రూటల్గా ఉండబోతుంది. అలా ఎడారిలో గోడ్ సినిమా చూసే ఉంటారు కదా, ఆ గోడ్ సినిమాలో ఒక రోడ్ ఉంటుంది కదా, ఎక్కించడం జరిగింది. 2 సైకిల్ ఇరిగిపోయిన తర్వాత 3వ సైకిల్ అన్నట్టు ఇది. సో కాబట్టి ఈ సైకిల్ చాలా స్ట్రాంగ్. ఇది నా తరాలు కూడా ఈ సైకిల్ వాడుకోవచ్చు వాళ్ళు ఎవరైనా కూడా. ఇది ఇరిగిపోదు, ఏమి కాదు. మహా అంటే మారితే ఆ టైర్లు, ఆ చైను, ఆ బ్రేక్స్, ఆ వైర్లు, ఇలాంటి. మీరు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేయడం లేదు? మీ కడుపు కొట్టి నా కడుపు నింపుకోవడం నాకు ఇష్టం లేదు. చాలా మంది డబ్బు కోసమే చేస్తారు కదా, మరి మీరు అంతగా చేస్తారు. అందరినీ నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి చూడట్లేదు. బట్ అంటే నాకు ఇష్టం లేదు. నాకు అట్లాంటి డబ్బు నాకు ఇష్టం లేదు. వస్తాయి నాకు 5 లక్షలు 6 లక్షలు ఒక వీడియోకి ఇస్తాను, చాలాసార్లు వచ్చినాయి హాంకాంగ్ నుండి కానీ. సో వీళ్ళందరినీ అయితే కలిసిన తర్వాత నాకు అనిపించింది కదా, నేను ఒంటరిగా ఒక్కొక్కసారి ఫుడ్ లేకుండా, మీరు మంగోలియాలో చూశారు. సో ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా, సిగ్నల్ లేకుండా, రోడ్డు లేకుండా చాలాసార్లు. ఒకసారి థాయిలాండ్కి ఎంటర్ అయినప్పుడు అయితే 150 రూపాయలు ఉండే నా చేతిలో. సో అలాంటి సిచ్యువేషన్స్లో నాకు ఎంతోమంది మీరు హెల్ప్ చేసిర్రు, మీలో ఎంతోమంది చాలామంది హెల్ప్ చేసిర్రు. ఇదంతా నేను వర్తురా బాబు, నేను ఏం ప్రమోట్ చేయకుండా ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా నా రైడ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చిన. అండ్ ఇదంతా నాకు వర్త్ అనిపించింది. మీ అందరి ప్రేమ, వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు ఎంత బిజీగా ఉంటారు, అలాంటిది వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చి నా కోసం వెయిట్ చేసి అక్కడ కలవడం అనేది ఇంత ఈజీగా మనం సంపాదించుకుంటూ వచ్చేది కాదు. నాకు ఇది బెస్ట్ మూమెంట్. ఒకటి ఏంటంటే వాళ్ళు బ్యాట్లు తెచ్చుకొని చిన్నపిల్లలు వాళ్ళ ఫాదర్ తోటి నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. లైక్ అది నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనేమో. ఎందుకంటే ఒక నార్మల్గా సామాన్యంగా ఉన్న వ్యక్తి నుండి సో అలాంటి ఒక గొప్ప
వాళ్ళకి ఇన్స్పిరేషనే కదా. ఒకడు అనుకుంటే ఏదైనా చేయగలడు, వాడికి డబ్బు అవసరం లేదు, పేదరికమా వాటెవర్ ఇవన్నీ అవసరం లేదు, ఒకడు అనుకుంటే ఏదైనా చేయగలడు అని చెప్పేసి రైడ్లో నేనైతే నిరూపించిన అని చెప్పేసి అని అనుకుంటున్నా. గొప్ప అని కాదు, బట్ అది రియల్గా చాలా హ్యాపీ. ఆ పిల్లలకి ఎప్పటికీ నేను గుర్తుండిపోతా లైఫ్లో పెద్ద అయినాక కూడా, అరే ఈ అన్నని కలిసిన అని చెప్పేసి. బట్ రైడ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అరౌండ్ 2 to 3 hours వాళ్ళందరితో ముచ్చట పెడితే అప్పుడు తెలిసింది ఐ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పేసి. రియల్గా వాళ్ళందరు నాతో ఫొటోస్ దిగడం కానీ అదంతా ఎప్పటికీ మర్చిపోలేంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు చూసిరా, వాళ్ళు మనీ దాచుకుంటాం కదా మనం చిన్నప్పుడు, ఎవరికైనా ఇవ్వమంటే ఇవ్వము. వీళ్ళు అమ్మమ్మలు, తాతయ్యలు, చుట్టాలు వాళ్ళు వెళ్ళి ఇచ్చిన డబ్బులు, పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు దాచుకొని మనం ఏమైనా కొనుక్కుందాము, ఏదైనా బ్యాటో సైకిలో కొనుక్కుందామని చిన్నప్పుడు అనుకుంటూ వాళ్ళం కదా. అలాంటిది వాళ్ళు ఒక కిడ్డీ బ్యాంక్లో డబ్బులు దాచిపెట్టుకొని, వాళ్ళు దగ్గర అందులో మనీ ఉన్నాయి అండ్ 500 నోట్లు కూడా ఉన్నాయి. నేను అప్పుడు చూసిన కిడ్డీ బ్యాంక్లో మనీ దాచిపెట్టుకొని వాళ్ళ కిడ్డీ బ్యాంక్ నాకు నెక్స్ట్ ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్కి ఇవ్వడం అనేది అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్తాను నా లైఫ్లో. సో ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఒకరు లైక్ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ఇదంతా. ఈవెన్ ఆస్ట్రేలియాలో అయితే రియల్గా ఎంత హెల్ప్ చేసిరో నాకు. ఈవెన్ నేను ఆస్ట్రేలియాలో మన తెలుగు వాళ్ళు లేకుంటే నా రైడ్ మాత్రం అసలు చేయలేకపోయేవాడిని. అంతగానం వాళ్ళైతే హెల్ప్ చేసారు. అండ్ ప్రతి కంట్రీలో, ఈవెన్ జపాన్లో కానీ, మలేషియాలో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఏ కంట్రీ లేదు, చైనాలో కానీ, అసలు చైనాలో అయితే నాకు ఏం తెలియదు. జస్ట్ వెళ్ళగానే వాళ్ళు చూసుకున్న విధానము. అండ్ మంగోలియా అయితే క్రేజీ. తైవాన్, సౌత్ కొరియా, మీరు చూసి సౌత్ కొరియాలో కూడా మనం చాలా మందిని కలిసినాం. ఒక ఫ్యామిలీ అయిపోయింది తెలుసా వాళ్ళందరూ. ఇప్పుడు నాకు ఒక చిన్న ఇట్లా నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది అని అంటే, సో వాళ్ళు డైరెక్ట్ నాకు హెల్ప్ చేసే అంత. నిజంగా నా వీసాకి కూడా నా అకౌంట్లో డబ్బులు లేకుంటే, సో వీసాకి డబ్బులు వేసి అండ్ నాకు వీసా వచ్చేదాకా 1 సంవత్సరం దాకా 2 సంవత్సరాల దాకా అకౌంట్లో ఉంచి ఒక 10 లక్షలు హెల్ప్ చేయడం అంటే అది నిజంగా నార్మల్గా వచ్చే ట్రస్ట్ కాదు. అలాంటి ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నా అని చెప్తా. అలాంటి ఒక అభిమానం అది రియల్గా ప్యూర్గా కష్టపడితేనే వస్తుందేమో. అండ్ మీటప్ అయితే చాలా హ్యాపీ అనిపించింది, అందరు కలవడం అదంతా కూడా. అండ్ చాలాసేపు ముచ్చట పెట్టడం, ఇవన్నీ నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేనివి. వీలైతే నెక్స్ట్ మంత్లో ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్కి నేను మళ్ళీ ఎక్కడో ఒక ప్లేస్లో రైడ్ స్టార్ట్ చేస్తా. అప్పుడు అందరితోటి కలిసి నేను లైక్ సెండ్ ఆఫ్ ఇచ్చుకొని ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తా. అందరినీ తొందరలోనే మీట్ అవుదామని చెప్పేసి అయితే అనుకుంటున్నా రైడ్కి. అండ్ చూద్దాం. అండ్ ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటి అని అంటే, నేను చెప్తాను. నేను చూస్తున్నా జూన్లో మా రైడ్ స్టార్ట్ చేయడానికి. సో ఎవరైనా లైక్ ఈ రైడు దగ్గర 30 కంట్రీలు, అరౌండ్ 35,000 కిలోమీటర్లు, మిడిల్ ఈస్ట్, ఏషియా యూరోప్ కంట్రీస్ కవర్ చేస్తూ యూకే రీచ్ అవ్వాలి. అరౌండ్ 3 సంవత్సరాలు పడుతుంది కావచ్చు. సో దానికోసం అయితే స్పాన్సర్స్ కోసం స్పాన్సర్స్ కోసం అయితే ట్రై చేస్తున్న, పోర్ట్ఫోలియో ఇట్లా రెడీ చేసుకొని. సో అవి వస్తే ఇంకా చాలా హ్యాపీ అనుకుంటున్నా. బట్ అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉండదు కదా స్పోర్ట్స్కి, అంత సపోర్ట్ అయితే ఎవరు ఇవ్వరు. బట్ చూస్తున్నా. అండ్ ఇంకొకటి, నాకు చిన్నగా సర్జరీ అయింది. అరౌండ్ 2 months బెడ్ రెస్ట్ అన్నారు. అందుకే నేను ఏం వీడియోలు పెట్టట్లేదు. ఇప్పుడు సర్జరీ అయ్యి వాళ్ళకి ఒక 20 days అవుతుంది లెగ్కి అండ్ థైకి. అండ్ చిన్న మజిల్ డ్యామేజ్ అయ్యి అక్కడికి వెళ్ళి మజిలే తీసేసారు, బ్లడ్ రప్చర్ అయ్యి. అరౌండ్ 2 to 3 months బెడ్ రెస్ట్ అన్నారు. ఈవెన్ కూర్చోలేకుండా కూడా ఉన్నది సిచ్యువేషన్. అందుకే వీడియోస్ అయితే ఏం రాలేదు, తొందరలోనే వస్తాయి. అండ్ చూడాలి, అదంతా తగ్గిన తర్వాత నేను సైక్లింగ్ చేయగలను. బట్ డాక్టర్ అన్నాడు ఆగు అని అన్నాడు. బట్ చూస్తా నేను, అది సిచ్యువేషన్. బట్ ఐఎమ్ గుడ్, ఇప్పుడు కవర్ అవుతున్నా. అండ్ ఆ వీడియో కూడా ఎందుకు సింపతి గెయిన్ చేసుకోవడము, జాలి చేసుకోవడం అని చెప్పేసి ఆ వీడియోస్ ఏం పెట్టలేదు. బట్ షూర్ చెప్తున్నా, జూన్లో మ్యాక్సిమం ఇది తగ్గిన వెంటనే జూన్లో అయితే రైడ్ స్టార్ట్ చేస్తా. ఒకసారి నేను కేపబులా కాదా అని చెప్పేసి చూసి. అండ్ ఒక చిన్న రైడ్ తిరుపతికి వెళ్ళి మొక్కు తీర్చుకొని అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వచ్చి హైదరాబాద్లో నుండి హైదరాబాద్ టు ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను.
అండ్ అది ముచ్చట. థ్యాంక్స్ అందరు వచ్చినందుకు, అందరు కలిసినందుకు, అండ్ ఈ మీటప్ ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీ ప్రేమ ఇట్లనే ఉండాలి. ఇక్కడ అందరూ ఆన్లైన్లో కొంతమంది ఉన్నారు, ఆఫ్లైన్లో కొంతమంది ఉన్నారు. ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు బ్లెస్సింగ్స్ నాకైతే ఉంటాయి. ఆఫ్లైన్లో కొంతమంది మాత్రమే కలవగలిగారు. మేబీ జూన్లో ఇండియా టు ఇంగ్లాండ్ రైల్లో హైదరాబాద్లో అయితే మీటప్ అయితే కంపల్సరీ పెడతాను. నెక్స్ట్ వీడియో కూడా తొందరగానే చిన్న షార్ట్ రూపంలో పెడితే అండ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. లైక్ మీకు ఎవరైనా తెలిస్తే స్పాన్సర్స్, పెద్ద కంపెనీస్ ఇట్లా ఉంటాయి కదా మీ దానిలో మేనేజర్స్, శాంసంగ్ కానీ, వివో, ఒప్పో, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైనా ఉంటే, మార్కెటింగ్ మేనేజర్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మనం మ్యూచువల్గా నా నుండి కూడా లైక్ పబ్లిసిటీ అవుతుంది కదా రైడ్లో, అండ్ చిన్న లోగో వేసుకొని రైడ్ చేయొచ్చు. సో దట్ నాకు కూడా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ట్రై చేస్తున్నా. మన దానిలో ఎవరైనా ఉంటే చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ తొందరలోనే రైడ్ స్టార్ట్ చేస్తా. తొందరగా కోలుకోవాలని కోరుకోండి. థ్యాంక్ యూ.